అసలు వెదర్ అనేది నథింగ్ అబ్బా. ఇక్కడి వాటర్ సాల్ట్ వాటర్, ఇక్కడ ఉప్పు ఎక్కువ ఉంటది, గడ్డి కూడా అంత తీయగా ఉండదు, టేస్ట్ ఉప్పు ఉప్పు ఉంటది. మన దగ్గర గడ్డి సూపర్ నైపర్ తీయగా ఉంటది, వాటర్ కూడా తీయగా ఉంటాయి. ఇక్కడ కన్నా అక్కడ గేదెలు లెక్క పాలిస్తాయి. కాకపోతే ఎప్పుడైతే తీసుకెళ్తామో ఆ ఈతలో కొద్దిగా లీటర్ ఎక్కువ తక్కువ ఇవ్వచ్చు. సో ఎనీవే ఎట్లయితుంది అని అంటే, మన ఫస్ట్ తీసుకపోయిన తర్వాత ఎక్కువ తక్కువ ఇచ్చిన నెక్స్ట్ ఈతలో మాత్రం పాలు మాత్రం విరగ జిమ్ముతాయి. సో మీకు అందులో ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక చాలా మంది రైతులకు ఫస్ట్ ఏంటంటే అర్థం కాదు. ఇది మన వెదర్కి వచ్చి ఏంటంటే అవి దానాలు చేంజ్ అయిపోతాయి, బట్ ఫుడ్ చేంజ్ అయిపోతుంది, ప్లేస్ చేంజ్ అయిపోతుంది. అది సెట్ కావడానికి 15-20 రోజులు టైం పడుతుంది. సో అది ఎప్పుడైతే తినడం గట్టిగా స్టార్ట్ చేసిందో దానాలు తినాలి. కనీసం 20-10 కిలోల పచ్చిగడ్డి, 10 కిలోల వరిగడ్డి, 3 కిలోల దానా ఒక పూటకు పెట్టాలి. అది ఎప్పుడైతే అంత తింటదో నువ్వు వద్దన్నా పాలిస్తుంది. ఖచ్చితంగా చేయాల్సింది, దానికి ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు మీరు 6 years నుంచి ఉంటున్నారు కదా. అవును. అంటే మీకు తెలిసిన ఒక 4-5 డైరీలు ఉంటాయి. అవును. దానిలో దాన ఏమి ఇస్తున్నారు? హర్యానాలో మెయిన్ గా దాన ఏమి ఇస్తున్నారు? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గేదెలకి ఇక్కడ పచ్చిగడ్డి తక్కువ పడుతుంది, అసలు ఉండదు. వీళ్ళకి గోధుమ పొట్టు ఉంటది, సూపర్ నేపియర్ ఇట్లా ఏం వాడరు ఇక్కడ. జీరో అంటే ఒక జొన్న సొప్పు ఉంటది, అది కొద్దిగా చాలా తక్కువ మంది. ఒక గేదెకి ఒక 3 కిలోలు 4 కిలోలు కలిపి మిక్స్ చేస్తారు అంతే. కానీ దానాలు మాత్రం మంచిగా పెడతారు. పత్తి చెక్క, శనగ పొట్టు, ఓకే, పత్తి చెక్క, శనగ పొట్టు, శనగ నూక, గోధుమ పొట్టు, ఈ 4 పెడతారు. ఈ 4 మిక్స్ చేసి ఆ గడ్డిలో మీకు సపరేట్ గా దానా పెట్టరు. ఆ గడ్డిలోనే ఏదైతే మనం గేదెకి వేస్తామో అదే గడ్డిలా ఈ దానాలు నైట్ నానబెట్టుకుంటారు. నానబెట్టుకొని ప్రొద్దున ఏం చేస్తారంటే గడ్డి, పచ్చిగడ్డి, వరిగడ్డి మిక్స్ చేసి ఈ దానాలు కూడా అందులో వేసి కలిపేసేయాలి అంతే. గేదెకి రోజుకు 2 సార్లునే వేయాలి. ప్రొద్దున 6 గంటలకు వేస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు. మధ్య మధ్యలో గడ్డి వేయడం ఇట్లాంటి ఏముండదు. ప్రొద్దున ఒకసారి తిన్నదా నీళ్లు పెట్టేస్తారు, వీలైతే మధ్యాహ్నం నీళ్లు పెట్టుకోండి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకే వేయండి. గేదె మొత్తం తినేస్తే రోజు దాని క్వాంటిటీ పెంచండి. అది ఏదైనా సరే దానా క్వాంటిటీ పెంచకండి, గడ్డి క్వాంటిటీ, పచ్చిగడ్డి వరిగడ్డి పెంచుకుంటూ పోండి. అది ఏ రోజు అయితే వదులుతుందో దానికి అది ఎంత మీకు తెలుస్తుంది. ఈ బీరలో ఏం చేస్తారంటే అది ఎక్కువ వేస్తే ఎక్కువ పాలు పెడుతుంది అని చెప్పేసి అన్నిటికీ కొద్దిగా వేసేసి ఆయన సేటు ఇంత ఇస్తుంది. గేదెలు బక్కగా అయిపోతాయి, ఓన్లీ బోన్ కనిపిస్తుంది. దాని అర్థం మనం తిండి లేకపోవడమే. గట్టిగా తిన్నాక పుష్టిగా ఉంటుంది గేదె, ఎందుకు బొక్కలు కనిపిస్తాయి? మీరు ఏ డైరీ తిరగండి తెలంగాణ, ఆంధ్రలో చాలా మంది దగ్గర బీహార్ వల్ల కూడా కొద్ది ఇబ్బందులు జరుగుతున్నాయి. గేదె బక్కగా అవుతుందంటే దాన్ని తిండి అంతలేని అర్థం. లావు కంటే ఆటోమేటిక్గా తెలుసుకోవాలి. ఇప్పుడు హర్యానాలో తీసుకున్న గేదెలకి అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ మంచిగా వస్తుందా, బాగా వస్తుందా? ఫ్యాట్ పర్సెంట్ అనేది కొద్దిగా సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్ గా ఎండాకాలము, వర్షాకాలము పచ్చిగడ్డి, వరిగడ్డి దానాలు ఉంటది. ఓవరాల్ గా మనకు అది ఫస్ట్ ఇన్నప్పుడు ఫ్యాట్ పర్సెంట్ తక్కువ వస్తుంది. కానీ ఎప్పుడైతే అది నెల, 2 నెలలు, 3 నెలలు అయినా కొద్ది పాలు అనేది చిక్కబడతా ఉంటాయి. అది ఎంత పోతే ఫ్యాట్ అట్లా పెరుగుతుంది. మినిమం మీకు 6 కెళ్ళి స్టార్ట్ అయ్యి 7, 8, 9 దాకా కూడా పోతుంది. ఎండింగ్ టైంలో 10 కూడా పోతుంది.